జయప్రకాష్ నారాయణ పోలీసును మిలిటరీని కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, చైనా అణు కార్యక్రమాల పైన ఒక కన్నేసి ఉంచుతామనే నెపంతోని సిఐఏ, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భారతదేశంలోకి దూరి పేద ప్రజలకు సాయం చేస్తున్నట్టుగా, ఆహారం అందిస్తున్నట్టుగా వివిధ సంస్థల రూపంలో దేశం అంతా వ్యాపించింది. అమెరికాకు ఏమో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఇందిరాగాంధీ పైన, భారతదేశం పైన విపరీతమైన కోపం ఉంది. యుద్ధం అప్పుడు తమ 7th ఫ్లీట్ ను కూడా, 7వ నౌకా దళాన్ని మన సముద్రంలో పెట్టింది. అది అందరికీ తెలుసు. మనకు వ్యతిరేకంగా పనిచేసింది, పాక్కు సాయపడింది, అది కూడా తెలుసు. ఇట్లా వ్యతిరేకత ఉంది. అట్లాగే అమెరికాకు వ్యతిరేకత ఉన్నప్పుడు సిఐఏ కూడా ఇక్కడి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటుంది. అట్లాగే ఇక్కడి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కూడా సిఐఏ ఫండింగ్ చేయడం ఆరంభించింది. ఇది తెలిసిన కేజీబీ అంటే అప్పటి సోవియట్ యూనియన్ రహస్య సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ, అది కూడా భారతదేశంలో కాలు పెట్టేసింది. ఇట్లా 2 సూపర్ పవర్స్ భారతదేశంలో పనిచేయడం ఆరంభించాయి. కిందున్న లింక్ పైన క్లిక్ చేస్తే మీరు మొత్తం వీడియో చూడొచ్చు. ధన్యవాదాలు.